ఎందుకు వచ్చిన నోటుదోల మన నోటుదోలు అప్పుడప్పుడు మనల్ని అలా బలి చేసేద్దే జాగ్రత్త ఉండాలి బిగ్ బాస్ పెళ్ళం కొడితే నీకేమైంది నువ్వు ఎవరిని అన్నావో తెలుస్తుందా నీకు అసలు బిగ్ బాస్ అంటే ఎవర్రా నాయన అభయ బిగ్ బాస్ అంటే ఎవర్రా నాగార్జున రా అందుకే రా అంత ఫీల్ అయ్యిందా నీకు తెలియట్లేదురా సామే బిగ్ బాస్ ఎవరో కాదు నాగార్జునే రా అది గేమ్ నడిపించేది నాగార్జున కాబట్టి నువ్వు నాగార్జున గారినే తిట్టినట్టు అందుకే నీకు రెడ్ కార్డు పెట్టాడు కర్ర పట్టుకొచ్చాడు నీకు ఇంకా ఎలగలేదు నువ్వు కనుక ఎదురింగుంటే కొట్టేసేవాడే ఎవరు అబ్బాయి నవ్వునికి ఛాన్స్ ఉందబ్బా ఇవ్వచ్చు రీఎంట్రీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చు బేబక్కతో సహా ఇవ్వచ్చు పాపం వాళ్ళు తెలుసుకునే లోపల బయటికి వెళ్ళారు అర్థమైందా శాఖర్ భాషకు కూడా ఉంది అవకాశం నేను చెప్తున్నాగా జెన్యూను ఇప్పుడు అబ్బాయి గారు చాలా బాగా ఆడాడు ఆట తెలుసా మీకు ఒక్క చిన్న చిన్న మాటలు ఇగో ఆడికి కోపం వచ్చేసింది డిఫెండ్ చేసేది వాడు అసలు రీజన్ చెప్పలేదు నాకు అదే కోపం వస్తుంది అబ్బాయి నీ మీద నువ్వు బయటకు వచ్చో లత్తుకూరు మాటలన్నీ చెప్తున్నావు ప్రెస్ మీట్లో కూడా నీకు అసలైన మాట నువ్వు చెప్పావా నువ్వు ఎవరి వల్ల డిస్టర్బ్ అయ్యావు ఒక్క నిఖిల్ ఒక్క పృథ్వీ వల్ల ఒక సోనియా వల్ల డిస్టర్బ్ అయ్యావు కాదని చెప్పు నువ్వు కాదని చెప్పి ఏదన్నా ప్రెస్ మీట్లో ఏదన్నా ఇంటర్వ్యూలో కనీసం వాళ్ళని కవర్ చేసి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నన్ను తిట్టుకుంటారేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నావు కానీ నీకు అసలు ప్రెస్టేషన్ వచ్చిందే నువ్వు బయటికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవలసి వచ్చిందే ఆ పృథ్వీగడ్ వల్ల ఎక్స్పెషల్లీ పృథ్వీగడ్ వల్ల పృథ్వీగడ్ అటాకింగ్ వల్ల నీకు చిరాకు వచ్చింది వీళ్ళ గేమ్ రూల్స్ మన ఇద్దరం మాట్లాడుకున్నాం కదరా నిఖిల్ నువ్వు అసలు ఆ పాయింట్ ఎందుకు చెప్పలే నువ్వు ఆ పాయింట్ చెప్పాలి నువ్వు ఆ పాయింట్ చెప్తే నువ్వు ఈరోజు బయటకు వచ్చిన నీకు వాల్యూ ఉండేది అర్థమైందా నువ్వు నాగార్జున గారి దగ్గర ఆ పాయింట్ చెప్పాలి కేవలం ఈ పృథ్వీగడ్ వల్ల ఆడి బ్లాక్ రోజ్ ఇచ్చి ఈ పృథ్వీగడ్ వల్లైనా సార్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ గేమ్ మొత్తం అలా తిట్టవలసి వచ్చింది బిగ్ బాస్ని అని నువ్వు చెప్పాలి నువ్వు ఆ పాయింట్ ఎందుకు చెప్పలేదు నువ్వు అసలు మెయిన్ పాయింట్లు ఇల్లేసాడు బ్రో ఆలయాల గురించి చెప్తున్నాడు ముసుకాట అది ముసుకాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత ముసుగు తీవా నువ్వా ఇలా అది కష్టం నువ్వు వాళ్ళ గురించి కరెక్ట్గా ఆ రోజు నాగార్జున గారి దగ్గర బ్లాక్ రోజెస్ రెడ్ రోజెస్ ఇమ్మన్నప్పుడు బ్లాక్ రోజెస్ ముగ్గురికి ఇచ్చేసి వీళ్ళ వల్లే నేను డిసప్పాయింట్ అయ్యాను మేమిద్దరం మాట్లాడుకున్నది ఒకటే అక్కడ గేమ్ ఆడింది ఒకటి వీళ్ళు అని నువ్వు చెప్పినట్టయితే నువ్వు సక్సెస్ అయ్యేవాడు ఖచ్చితంగా నువ్వు అసలు ఒరే బాబు నువ్వు ఎలిమినేషన్ క్యాండిడేట్ కాదురా బాబా నీకన్నా చెత్తోళ్ళు ఉన్నారు వాళ్ళ హౌస్లో నీకన్నా దరిద్రంగా మాట్లాడిన ఉన్నారా బాబు హౌస్లో నువ్వు ఎలిమినేటెడ్ క్యాండిడేట్ కాదురా నాయనా నువ్వు ఆ సోనియా వల్ల ఆ పృథ్వీ వల్ల డిస్టర్బ్ అయిపోయి సర్వనాశనం చేసుకున్నావు నీ ఇష్టం ఆ ప్రెస్టేషన్ మొత్తం ఎవరిని తిట్టావు నాగార్జున తిట్టావు బిగ్ బాస్ని కాదు నువ్వు తిట్టింది నువ్వు బిగ్ బాస్ని అనుకుంటున్నావేమో ఆ బిగ్ బాస్ ఎవడకి కనబడ్డావు నాగార్జునే కనబడతాడు వారం నువ్వు నాగార్జునే డైరెక్ట్గా తిట్టావు నాగార్జున అమల కొడితే నాగార్జున వచ్చి స్క్రిప్ట్ మార్చేసాడు అంతేగా నువ్వు తిట్టింది అదే బాబు బిగ్ బాస్ ఎవర్రా బాబు నాగార్జునే నీకు ఇంకా అర్థం అవ్వట్లేదా నీకు బయటకు వచ్చిన తర్వాత కూడా అర్థం కావట్లేదు బిగ్ బాస్ కనబడ్డా నీకు ఎప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు గేమ్ ఆడినా బిగ్ బాస్ నీకు ఎప్పుడు కనబడేది ఆదివారం శనివారం నాగార్జునే నువ్వు తిట్టావు కాబట్టి నేను బయటకు తోసాడు